హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో ఫ్యాన్ క్లీనింగ్ చూద్దామండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఫ్యాన్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండీ! అలా కాకుండా ఒక్క వాటర్ బాటిల్ ఉంటే సరిపోతుందండి. ఫ్యాన్ ఎంత దుమ్ము పట్టేసినా చాలా నీట్‌గా క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండీ! ఈ ఫ్యాన్ క్లీనింగ్ కోసమని నేను 1 మంత్ నుంచి ఫ్యాన్ అయితే ఇంక తుడవట్లేదండి. ఈరోజు వీడియో చూపిద్దామనేసి. చూస్తున్నారు కదండీ! మనం తాగి పడేసే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా! డ్రింక్ బాటిల్స్ అండి. మీ దగ్గర ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ తీసుకోండి. 2 లీటర్స్ బాటిల్ అయితే గనక ఇంకా కంఫర్ట్‌గా ఉంటుందండి. నా దగ్గర ఇదే ఉందని ఇదే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత 2 వైపులా ఒకేలా కట్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం పెద్దగానే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత క్లాత్ ఉంటుంది కదండీ! అన్నీ తుడిచి పడేసే క్లాత్‌లు ఉంటాయి కదా! ఆ క్లాత్ తీసుకొని 2 వైపులా క్లాత్ పెట్టుకోవాలండి. క్లాత్ పెట్టిన తర్వాత చూస్తున్నారు కదండీ! ఈ విధంగా బాటిల్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా 2 వైపులా క్లాత్ పెట్టేసానండి. క్యాప్ ఉంటుంది కదా! ఈ క్యాప్ తీసేసి స్టిక్ పెట్టేసుకుందాము. స్టిక్ పెట్టిన తర్వాత ఆ స్టిక్ కదలకుండా ఈ విధంగా 2 ముడులైతే ఈ విధంగా 3 అయితే పెట్టేసానండి. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా! ఇప్పుడు దీంతో ఫ్యాన్ ఎంత నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చూస్తున్నారు కదండీ! వీడియో చాలా దుమ్మైతే పట్టేసిందండి. ఈ వీడియో కోసమని ఫ్యాన్ అయితే ఇన్ని రోజులు క్లీన్ చేయలేదండి. ఇప్పుడు ఈ స్టిక్ పెట్టేసుకొని ఫ్యాన్ ఎంత నీట్‌గా క్లీన్ అవుతుందో చూడండి. అంటే నేను ఒక చేత్తో వీడియో తీసేమోని నాకు పెద్దగా అయితే కుదరట్లేదండి. అందుకు ఒక్కటే చూపిస్తున్నాను. ఈ ఫ్యాన్ రెక్కలోకి బాటిల్ పెట్టాలండి. పెట్టేసి ఒకసారి పైకి కిందకి అన్నట్టుగా అనాలండి. చూస్తున్నారు కదండీ! దుమ్మైతే మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత వాటర్ బాటిల్‌ని ఈ విధంగా పెట్టాలండి. కర్రతో పెడితే సరిపోతుంది. కర్రతో ఈ విధంగా ఒకసారి చూస్తున్నారు కదా! ఫ్యాన్ రెక్క మొత్తం ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసేసుకోవచ్చండి. మొత్తం దుమ్మంతా ఈ క్లాత్‌కైతే వచ్చేస్తుంది. ప్రతి రెక్క కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకుందామండి. క్లీన్ చేసిన పార్ట్, క్లీన్ చేయలేని పార్ట్ చూస్తారని మరలా వీడియో అయితే షూట్ చేసి చూపిస్తున్నాను. నాకు ఒక చేత్తో అయితే అవ్వట్లేదండి. ఇంకా ఫోన్ అయితే కొంచెం పక్కకు పెట్టేసి మరలా తుడిచిన తర్వాత చూపిస్తున్నాను. ఒక్క బాటిల్ ఉంటే చాలండి. ఫ్యాన్‌కి ఎంత దుమ్ము పట్టినా ఒక్క 5 మినిట్స్ లోపే మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ! మొత్తం ఫ్యాన్ అంతా ఇదే విధంగా క్లీన్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదండీ! ఒక్క వాటర్ బాటిల్‌తో ఎంత క్లీన్‌గా చేసుకోవచ్చో. పాడేసే డ్రింక్ బాటిల్ ఉంటే చాలండి ఫ్యాన్ క్లీనింగ్‌కి. ఇప్పుడు ఇదే క్లాత్‌ని మనం ఈ దుమ్మంతా వచ్చేసిన తర్వాత ఒకసారి బయటికి తీసుకెళ్ళి దులిపేసుకొని తెచ్చుకోవచ్చండి. లేదంటే క్లీన్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఈ క్లాత్‌ని నేనైతే దులిపేసి తెచ్చేసానండి. ఇంక మరలా క్లీన్ చేయడం ఎందుకని. చూస్తున్నారు కదండీ! మొత్తం అయితే ఫ్యాన్ క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ప్లేస్ అయితే ఉండాలండి బాటిల్‌కి 2 వైపులా కట్ చేసినప్పుడు. ఫ్యాన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక ఫోటో అయితే తీసానండి. ఇప్పుడు మరలా కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ తీసుకొని మనం వాడే షాంపూలు ఉంటాయి కదా! ఏ షాంపూ అయినా పర్వాలేదండి. ఆ షాంపూ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని శుభ్రంగా దీంట్లో ఒకసారి ముంచుకొని వాటర్ అంతా లేకుండా బాగా పిండేసుకోవాలండి. పిండేసిన తర్వాత ఇదే బాటిల్‌లో మరలా పెట్టుకుందాము. 2 క్లాత్‌లు 2 వైపులా పెట్టేసుకొని స్టిక్ పెట్టేసుకొని మరలా ఒకసారి కట్టేసుకున్న తర్వాత ఈ తడి చేసిన క్లాత్‌తో కూడా ఫ్యాన్ క్లీన్ చేసుకుందామండి. చాలా నీట్‌గా క్లీన్ అవుద్ది. నేనిప్పుడు వీడియో దులుపుతున్నానండి. దులుపుతూ ముందుగా అయితే ఫ్యాన్ క్లీన్ చేసి వీడియో అయితే షూట్ చేసి పెట్టేసానండి. చూస్తున్నారు కదండీ! ఫ్యాన్ అయితే చాలా నీట్‌గా ఉందండి. ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్‌ని క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ దేనికైనా వాడుకోవచ్చు క్లీన్ చేసుకోవడానికి.
ఫ్యాన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.